ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య ఉంటున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జైనద్ మండల కేంద్రంతో పాటు నిరాల గ్రామంలోనూ ప్రచారాన్ని హోరెత్తించారామె. ఆదిలాబాద్కి కాంగ్రెస్ పార్టీ నాయకులు జైనద్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ప్రజల చెంతకు వెళ్లారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఆత్రం సుగుణ తన స్పీచ్తో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆమె ప్రసంగిస్తున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, గెలిపించి పార్లమెంటుకు పంపించాలని అభ్యర్థిస్తున్నారు. పేదింటి బిడ్డకు పేదల కష్టసుఖాలు తనకు తెలుసునని, వారి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సేవలు చేస్తారని తెలుపుతున్నారు. తాను ఆశతో రాలేదని, ఆశయం కోసం వచ్చినట్లు తెలిపారు. సీతక్క స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చినట్లు ఆత్రం సుగుణ చెప్పారు. ఆదరించండి, ఆశీర్వదించండి అంటూ ఓటర్లను సుగుణ అభ్యర్థించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒక్కటేనని, వారికి ఓటేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని కోరుతున్నారు. కొంగు చాచి అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను సాగనంపామని, ఇప్పుడు అలాగే బీజేపీని కూడా ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా అందరం కష్టపడి పనిచేద్దామని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల కోసం తన ప్రశ్నించే గొంతు ఆగదని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడేలా అందరం కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఓడిద్దామా అన్న ప్రశ్నకు జనం నుంచి ఓడిద్దామని పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అన్నారు ఆయన. ఇక్కడ ఆత్రం సుగుణను గెలిపించాలని, జైనద్ డబ్బాలు తెరిస్తే కాంగ్రెస్ ఓట్లే ఉండాలని పిలుపునిచ్చారు. సుగుణక్క ఇప్పటికే సర్వేలో 3 పాయింట్లు ముందుందని, ఇంకొంచెం కష్టపడితే బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలుపుడు ఖాయమని కూడా కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక అనంతరం నిరాల్లోనూ ప్రచారం నిర్వహించి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. మనందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరి ఆత్రం సుగుణక్క గారు, అదే విధంగా మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారు, జై కాంగ్రెస్.
జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జైనత్ మనందరి అభిమాన దేవుడు, మనందరి జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. ఆయన పాదాల వందనం చేసి మొక్కి జైనత్ గ్రామ ప్రజలలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. గ్రామ శివారులోకి మీ అందరి ఆశీర్వాదంతో పెద్దలు ఇక్కడ జైనత్ గ్రామ ప్రజలు, అట్లనే జైనత్ మండలం నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా పేర్ల నమస్కారము. కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని మనం పెంచుకుంటూ పోయినాం. మంచి నాయకుల్ని మనల్ని ఇప్పుడు ఊరూరా మన మాత్రం సుగుణక్క మనందరికీ వచ్చిన కొత్త ముఖ్య అతిథి ఎవరు మనకు? మన ఎంపీ అభ్యర్థి మన ఆత్రం సుగుణక్క, మన గరీబోళ్ళ బిడ్డ. ఒక్కసారి మన గరీబోళ్ళ బిడ్డ ఒక టీచర్ అమ్మ, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, నిరుపేద బిడ్డ. చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే అలా తల్లి కైకిలు చేసి కూలి పని చేసి అక్కని చదివిస్తే బిఏ చదువుకొని ఎంఏ చదువుకొని గవర్నమెంట్ టీచర్ అయ్యి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఈరోజు ఆవిడకు ఉన్నటువంటి గోల్డ్ మెడల్స్ ఏంటంటే 54 కేసులు అనుకున్న గోల్డ్ మెడల్స్. ఈ కేసులు ఎట్లయినాయి? ప్రజల కోసం పోరాడితే, మన కోసం పోరాడితే, జల్ జంగల్ జమీన్ కోసం, ఏ జల్ జంగల్ జమీన్ కోసం అయితే ఆ రోజు కుమరం భీమ్ గారు, వెడ్మరాము గారు తుపాకీ పెట్టి గర్జించిండ్రు, కుమరం సూరు గారు, వెడ్మరాము గారు, కుమరం భీమ్ గారి ఆ ఆశయ సాధన కోసం తను కూడా గజ్జగట్టింది. ఆశయ సాధన కోసం, ప్రజల కోసం ఒక ఉద్యమ పంథ అనుసరించింది. ఆ గరీబోళ్ళ బిడ్డను గుర్తించి, పేదోళ్ళ బిడ్డను గుర్తించి కాంగ్రెస్ పార్టీ మనందరిది కూడా గరీబోళ్ళ నేపథ్యం. ఇక్కడ ఎవ్వరు జమీందారులు జాగీదారులు లేరు, అందరం కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. అట్లాంటి మనలో ఒక బిడ్డ ఆత్రం సుగుణక్కకు ఈ రోజు టికెట్ రావడం మనందరికీ గర్వకారణం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆవిడకి స్వాగతం పలకండి. ఈ గొడం నగేష్ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, 3 సార్లు ఎంపీగా చేసిండ్రు. కానీ మన ప్రాంతానికి ఏం చేసిండు అంటే మన ఆత్రం సుగుణక్క పోరాటం చేస్తే ఆమె మీద 2014 నుంచి 2019 ఆయన ఉన్నప్పుడే ఆత్రం సుగుణక్క మీద కేసులు బనాయించిపించాడు గొడం నగేష్. అందుకే నేను చెప్తున్నా, ఈ గొడం నగేష్ గారు, ఈ ఆత్రం సక్కు గారు, ఇవి 2 అరిగిపోయిన క్యాసెట్లు. ఇద్దరిని చూసిన వాళ్ళేగా క్యాసెట్లు వాడుతున్నాం. ఇప్పుడు అరిగిపోయిన మూడకు పడేసిన వాళ్ళు. తెరచిన పుస్తకం మనందరికీ కూడా ఉద్యమ పంథాతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీర్చినటువంటి ఒక ఆత్రం సుగుణక్క మనం ఎంపీగా పార్లమెంటుకు పంపితే, పార్లమెంటులో ఆదిలాబాద్ కోసం, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కోసం, ఖచ్చితంగా రైల్వే లైన్ కోసం పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకైతే మన సుగుణక్క ప్రశ్నిస్తని గల్లాబడుతుంది. అట్లనే మన ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం, అలాగే కొత్త సిమెంట్ ఫ్యాక్టరీని మరొక రెండో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకురావడం కోసం సుగుణక్క గొంతెత్తుతుంది పార్లమెంట్ లో. ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం, ఆదిలాబాద్ లో గిరిజన యూనివర్సిటీ కోసం, మన ఏరియాలో పత్తి పంటలో ఏసియాలో నంబర్ 1 ఉన్నటువంటి పత్తి పంటలో పండించడంలో నంబర్ 1 ఉన్నది మన ఆదిలాబాద్ ప్రాంతం. అటువంటి ప్రాంతానికి టెక్స్టైల్ పార్క్ వస్తే, ఇక్కడ బట్టల ఉత్పత్తి జరిగితే, ఇక్కడ చీరలు మనం వేసుకునే డ్రెస్సుల ఉత్పత్తి జరిగితే కొన్ని వేలాది మంది మధ్య తరగతి పేద బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. వాళ్ళ పిల్లలతో పాటుగా ఉద్యోగంతో వాళ్ళ కుటుంబాన్ని అంతా పోషించగలుగుతారు. కాబట్టి టెక్స్టైల్ పార్క్ ని కూడా ఆదిలాబాద్ కి సాధించగలిగేది ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణక్కకు ఒక్క అవకాశం ఇవ్వాల. మీ అందరికీ తెలుసు, మీరు నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జోగు రామన్న గల్లా పడితే, పాయల్ శంకర్ గల్లా పడితే, మీరందరూ కంది శ్రీనివాస్ రెడ్డి మా బిడ్డ
అని హక్కున చేర్చుకున్నారు, మీ ఒడిలో పెట్టుకున్నారు. మీకు ఇంత జాగిచ్చింది మీ గుండెలో నాకు. మీరందరూ కూడా నా కోసం నిరంతరం పనిచేసిండ్రు. అయితేనే గత 5 ఎన్నికలలో కూడా ఎవరికి రానన్ని ఓట్లు మీ అందరికీ నన్ను సాధించేటట్టు చేసిండు. ఇది మీరు పెట్టిన భిక్షనే. ఆ రోజు మనందరి అభిమాన నాయకుడు స్వర్గీయ చిలుకూరి రామచంద్రరెడ్డి గారు కూడా ఆ రోజు 2009లో 32,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన 2012 బై ఎలక్షన్లో పోటీ చేస్తే పాపం ఆయనకి 23,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత పోటీ చేసిన వాళ్ళిద్దరికి కూడా 30,000 లోపే ఓట్లు వచ్చినాయి. కానీ మీరు నాకు 50,000 ఓట్లు ఇచ్చి 40,000 ఓట్లు ఇచ్చి మీరు చేనేత మండలం, బేల మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ పట్టణంలో మనకు క్యాడర్ లేకపోయినా అనేక మంది నా కోసం కష్టపడి లీడర్లను ఎవరు తయారు చేసిండు? ప్రజలే నాయకులుగా మారిండ్రు, ప్రజలే బూత్ లెవెల్ ఏజెంట్లుగా మారిండ్రు, ప్రజలే గజ్జగట్టిండ్రు, ప్రజలే ఆడిండ్రు పాడిండ్రు, ప్రజలే నన్ను కాపాడుకున్నారు, నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. మీ ఇంట్లో మీ గుండెల్లో నాకు ఇంత జాగిచ్చిండ్రు. మీ మేలు నేను ఎప్పుడు మర్చిపోలేను. జయరథ్ గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ నాకు తెలుసు. నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా జయరథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతోని ఎక్కడికి పోయినా లక్ష్మీనారాయణ స్వామి పాదాలకు నమస్కారం చేసుకునే మా ఇంట్లో ఫోటో ఇప్పటికి జయరథ్ లక్ష్మీనారాయణ స్వామి ఫోటోని పాదాభివందనం చేసుకుని నేను ఏదైనా పని చేస్తా. మీ అందరికీ తెలుసు ఆనాడు నా మీద అనేక దుష్ప్రచారాలు చేసిండు. కంది శ్రీనివాసరెడ్డి గెలిస్తే కూడా అమెరికా పోతాడన్నాడు, ఓడిపోతే కూడా అమెరికా పోతాడన్నారు. అయినా కూడా నేను ఎడిపోతానే ఓడినా మొదటి 2వ రోజు నుంచే ప్రజల్లో తిరగడం మొదలు పెట్టినాము. అవునా కాదా? మీ గుండెలో నాకు చోటిచ్చిండ్రు. ఇంకా 35 సంవత్సరాలు నేను మీకోసమే ఎన్నిసార్లు ఓడినా ఎన్నిసార్లు గెలిచినా నేను మీ మధ్యనే ఉంటా, మీకోసమే పనిచేస్తా. మీ గుండెల్లో మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఆడబిడ్డ మన సుగుణక్క తన కొంగు జాసి అడుగుతుంది, అన్నలు అక్కలు ఒడి నింపుమని అడుగుతున్నది. ఒడి నింపుదా మా వద్ద? ఆదిలాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళను ఒక పేద బిడ్డను మనం పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉన్నదా లేదా? పంపుదా మా వద్ద? మరి దీనికోసం ఆదిలాబాద్ నుంచి మనం 50,000 మెజారిటీ ఆత్రం సుగుణక్కకి ఇవ్వాలా? ఇద్దామా? తయారున్నారా? ఈసారి మనకు బీజేపీకే మధ్య పోటీ. బీఆర్ఎస్ అనేది చచ్చిపోయిన పార్టీ, బీఆర్ఎస్ అనేది బొందలగడ్డ మీద ఉన్నటువంటి పార్టీ. ఇక బీఆర్ఎస్ ఏమని గుర్తుపెట్టుకోండి. ఇక బీఆర్ఎస్ కు మీరే పాడగట్టిలు కుండగట్టిలు తీసుకుపోయి బొందలగడ్డ మీద పెట్టిరు. నిజమా కాదా? ఒక్కసారి బండ కేసి కొడితే అక్కడ కేసీఆర్, ఇక్కడ జోగు రామన్న ఇద్దరిని తీసుకుపోయి బొందలగడ్డ మీద పెట్టిరు. పెట్టిందా? ఈసారి కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్న మోడీని కూడా ఇంటికి పంపుదామా వద్ద? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మోడీ. వచ్చినాయా? 2 ఉద్యోగాలు వచ్చినాయా? 15 నుంచి ఉన్నాడు మోడీ, ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఇంకేమన్నాడు? స్విట్జర్లాండ్ నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చి మంచికి అకౌంట్లలో 15 లక్షలు ఎత్తాడు. 15 లక్షలు కాదు, 15 కొత్తలు వేసిండా? అయితే మోడీ కాదు, ఈయన కేడీ అంటున్నారు ప్రజలందరూ. కాబట్టి మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ అందరికి ఒకటి విషయం చెప్తున్నా. మీ అందరికి నేనేం చెప్పినా జోగురామన్న పాయల్ శంకర్, జోగురామన్న గొర్రెలు తినేటోడైతే పాయల్ శంకర్ బర్రెలు తినేటోడు అని చెప్పినా లేరా? ఈ రోజు నేను చెప్పింది నిజమైతున్నది. ప్రజలందరూ ఆదిలాబాద్ ఏం చర్చించుకుంటారు? కలెక్టర్ ఆఫీస్ దగ్గర పాయల్ శంకర్ 2 ఎకరాల భూమిని 50 కోట్ల భూమిని కబ్జా చేసిండని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అంటే గెలిచిన 2 నెలల లోపలనే 50 కోట్ల భూమి వేసుకున్నాడట పాయల్ శంకర్. ఇక 5 ఏళ్ళలో ఎంత సంపాదిస్తాడే? ఇంటడా? ఏం చెప్తావు మరి? ఒక దుర్మార్గం ఎక్కించినాం, బోధించబడుతుంది. బోధించబడతావా లేదా? ఒక దుర్మార్గుని ఎన్నుకున్నాం. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న గొర్రెలు తినేటోడైతే పాయల్ శంకర్ బర్రెలు తినేటోడు. కాబట్టి అటువంటి పాయల్ శంకర్ ఆదిలాబాద్ ప్రజలందరూ అయ్యో పాయల్ శంకర్ అట మొన్ననే గెలిచిండట, 2 నెలలు కాలేదు, కలెక్టర్ ఆఫీస్ వెనకాల 2 ఎకరాల భూమిలా షెడ్ వేసి అల్లుణ్ణి కావలి పెట్టిండట. అక్కడ
అలా అల్లుడిని కావలి పెట్టిండట 50 కోట్ల భూమిని జేబులేసుకున్నాడట ఇదేమన్నా పానా జేబులేసుకుంటందుకు ఇట్లా ఇట్లా మింగెత్తున్నాడు మనం ఎట్లయితే పాన్ని స్వీట్ పాన్ని మింగేసినట్టు పాయల శంకర్ ఒక్కొక్క ఎకరం మింగెత్తున్నాడట ఇది నేనంటున్న మాటలు కావు ఆదిలాబాద్ ప్రజలందరూ అంటున్నటువంటి మాటలు ఆ మాటలనే మీకు నేను చెప్తా ఉన్నా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి గొర్రెలు తినటోని బంద్ చేసి బర్రెలు తినటోని ఎక్కించినాం కదా ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటి మన పోరాటం ఆగది ఆగుతారా కంది సీనన్న ప్రశ్నించే గొంతు ఆగుతారా నన్ను ఎంత కింది గొట్టాలని ప్రయత్నిస్తే అంత బలంగా పైకి వేస్తా బిడ్డ జోగురామన్న పాయల్ శంకర్ మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆదిలాబాద్ ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ప్రజల సొమ్ముని పప్పు బెల్లల్లాగా పంచుకోవాలని చూస్తే బిడ్డ ఆదిలాబాద్ పొలి మేరల్లాక తరిమి కొడతామని జైనత్ గ్రామ ప్రజలందరి తరపున నేను హెచ్చరిస్తా ఉన్నా మళ్ళా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనందరికీ కూడా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు జైనత్ లో బడిని కట్టింది ఎవరు కాంగ్రెస్ హాస్పిటల్ ని కట్టింది ఎవరు దవాఖాన్లు కట్టింది ఎవరు కమ్యూనిటీ బిల్డింగ్ కట్టింది ఎవరు కాంగ్రెస్ కట్టింది మరి వీళ్ళు మోడీ ఏం కట్టిండవా ఏం కట్టిండు మోడీ ఏం కట్టిండు లోటపీస్ కట్టిండా ఏం కట్టిండు లోటపీసా ఎవరికి చెప్తున్నావా ఆ నాటకాలు ఎవరికయ్యా నువ్వు చెప్పేది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలు అమాయకులు కాదు మోడీ గారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు నమ్మితే ప్రాణమిస్తారు నమ్మక ద్రోహం చేస్తే పాతరేస్తారు అవునా కాదా ఈ మోడీ ప్రభుత్వాన్ని పాతరేయడానికి సిద్ధమా ప్రతి ఊర్లో కూడా ప్రతి వాడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇద్దామా ఎంత బదనాం చేస్తారంటే ఒక్కసారి ఆలోచించండి 1984లో ఇందిరాగాంధీ గారిని పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దుండగులు కాల్చి చంపిండు తీవ్రవాదులు వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం అట్లనే 1991లో రాజీవ్ గాంధీ గారిని పట్టపగలు మిట్ట మధ్యాహ్నం బాంబులతో చంపేసిండ్రు రాజీవ్ గాంధీ గారు 34 ఏళ్ల కింద చచ్చిపోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని బదనాం చేస్తుండ్రు వాళ్ళ కుటుంబంలో ఎవరు ప్రధానమంత్రి కాలే అయినరా 91వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతే బయట నుంచి ఉన్నటువంటి మంచి నాయకుడు పివి నరసింహారావుని ప్రధానమంత్రి చేసింది అప్పటి సోనియమ్మ తర్వాత 10 ఏళ్లు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసింది కానీ వారి కుటుంబం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది తప్ప ప్రధానమంత్రి పదవిని తీసుకోలేదు అవునా కాదా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈసారి జైనత్ గ్రామ ప్రజలందరికీ జైనత్ మండల ప్రజలందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఒక్కటి ఆలోచన చేయండి ఈసారి ఆత్రం సుగునక్క పేదింటి బిడ్డ గరీబోళ్ళ మీరు మాత్రం జైనత్ మండల ప్రజలందరూ కూడా ఈసారి ప్రతి గ్రామంలో పోయినసారి జైనత్ మండలం నుంచి జైనత్ గ్రామంలో ఓట్ల డబ్బా తెరిస్తే కాంగ్రెస్ పడ్డరాలేరా చేద్దామా పట్టు ఓట్ల గుద్దుతే సుగునక్క భారీ మెజార్టీతో 2 లక్షల మెజార్టీతో బయటపడాలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సీతక్క గారి నాయకత్వం సుగునక్క గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మన సోదరులు మిత్రులు యువ నాయకులు మరి ఇంతసేపు మనల్ని ఎంతో గొప్పగా అల్లరించి చెప్పినటువంటి గత నాయకులు చేసినటువంటి తప్పులను మరీ చెప్పి మనందరినీ కూడా చైతన్యవంతులు చేసినటువంటి మరి గొప్ప మంచి నాయకుడు మంచి మాటకారి మంచి ఒక నాలెడ్జ్ పర్సన్ అలాంటి నాయకుడిని మన దగ్గర ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను తప్పకుండా ఈ అన్న చెప్పినట్టుగా మేమిద్దరం కలిసికట్టుగా ఈ జైనత్ మండల్ని అభివృద్ధి చేయడానికి కంకణ బద్దులం అవుతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి నేను జైనత్ మండల్కి వచ్చి రాగానే వెంకట్రెడ్డి అన్నకి ఫోన్ చేసిన అన్న మరి జైనత్ మండల్కి వెళ్తున్నానే అన్న సీనన్నకు ఫోన్ చేసిన మరి వస్తున్నానే అన్న అంటే నన్ను ఆశీర్వదించి ఇక్కడ వెంకట్రెడ్డి అన్న జైనత్ మండల్ అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి నా కాంగ్రెస్ కుటుంబానికి అందరికి కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు
లక్ష్మీ నారాయణ స్వామి. ఇక్కడ నేను మొన్ననే అన్నాను వెంకటేష్ అన్నను కూడా, వెంకటరెడ్డి అన్నారు, అడిగాను నేను, అన్న నన్ను ఆ స్వామి దగ్గరికి తీసుకుపోయి నన్ను ఒకసారి స్వామి పాదాల దగ్గర నేను చేయబెట్టి ఇలా ఆశీర్వాదం తీసుకుంటానే అని అంటే, సరే అక్క తప్పకుండా అని అన్నారు. నాకు ఆశయం అక్కడికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని. మీరందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి వస్తాను. నాకు గెలుపు కొరకు మీరందరూ కూడా అన్న చెప్పినట్టుగా ఇప్పుడే చాలా చెప్పారన్న, నాకు అందులో ఏ కొంచెం కూడా మిగిలించలేదు. కానీ ఒక్క విషయం చెప్తాను నేను కొంచెం అంతా. నిజంగానే అన్న చెప్పినట్టుగా ఒక పేదింటి బిడ్డను, ఇందిరమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను, మరి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీలు కోట్ల రూపాయలు ఉన్నోళ్లకు టికెట్ ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ కోట్ల రూపాయలు తీసుకురావాలి కదా, వాళ్ళు మనందరినీ దోపిడీ చేయాలి, మనందరినీ దోసుకోవాలి, మళ్ళా అలా సంచులు నింపాలి. కాబట్టి అట్లా ఇప్పుడు పాయల శంకర్ లాగా మన భూములను కబ్జా చేసుకోవాలి వాళ్ళు, అట్లా మాట కోట్ల రూపాయలు పెట్టి అట్లా టికెట్ తెచ్చుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది కాదు. పేదల పక్షాన ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఒక పేద బిడ్డకు టికెట్ ఇస్తే మరి పేదల ఆశీర్వాదంతో పేదల మధ్య ఉంటూ పేదల సమస్యలో ఉంటుంది, పేదల సమస్యల భాగస్వామి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అభివృద్ధిని పేద ప్రజలకు తీసుకుపోవాలంటే కంది శ్రీనివాస్ లాంటి అన్న వాళ్ళకి, సుగుణక్క లాంటి అక్క వాళ్ళకి, మరి సీతక్క లాంటి అక్క వాళ్ళకి ఇస్తేనే ఈ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అనేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఒక్కటే హామీ ఇస్తున్నా, జైనాథ్ మండల్ ప్రజలందరికీ కూడా తప్పకుండా నేను సచ్చే వరకు మీ మధ్యలో ఉంటా, మీ సమస్యలో భాగస్వామిని అవుతా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా, నన్ను గుండెల్లో పెట్టుకోండి, మీ అందరిని నేను గుండెల్లో పెట్టుకుంటా అనేసి ఇక్కడ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని మీ ప్రాంతాలకు, మీ పల్లెలకు, మీ గ్రామాలకు తీసుకురావడానికి మేమందరం కంకరబద్దులమై ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడతామని అనేసి హామీ ఇస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలు మన ప్రాంతాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఇన్ని రోజులు దోసుకుంటే ఇన్ని రోజులు మనం ప్రతిపక్షం ఉండి చాలా కొట్లాడితే మనల్ని వ్యతిరేకించారు. ఇక్కడ చాలా మంది నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటే, బీఆర్ఎస్లో 100 మంది ఉంటే మనం నలుగురు ఉన్నా కానీ పంచపాండవుల్లాగా చేతులు బిగించి కాంగ్రెస్ పార్టీ అంటే సత్తా ఏంటిదో అని చాటినటువంటి నా సోదరులందరూ ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తోడు దొంగల పార్టీలు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తించి చైతన్యవంతులై ఈరోజు చాలా మంది కూడా కాంగ్రెస్ గూటికి, ఒక్క బిడ్డలం, మనం ఒక్క తల్లి బిడ్డలం, మనం ఒక్క గూటిలో ఉందాం, ఈ రోజు చేసినటువంటి తప్పులను వ్యతిరేకిద్దామనేసి చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని మనం అందరం అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె మనం కలిసి ఉందామనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుంది. అయ్యా మాకు అభివృద్ధి కావాలి, భారతదేశ స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, పరిశ్రమలు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నిధులు తెచ్చింది, నియామకాలు తెచ్చింది, ఉద్యోగాలు తెచ్చింది, ఉపాధి అవకాశాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చట్టాలు తెచ్చింది, విద్యకు చట్టం తెచ్చింది, మన ఆదివాసీ ప్రాంతాల్లో ఇక్కడ ఉంటే పోడు భూములకు పట్టాలు ఇచ్చింది, పట్టవెక్కుల చట్టం తెచ్చింది, ఐటీడీఎల్ తెచ్చింది, అదే కాకుండా పాఠశాలలు ఏర్పాటు చేసింది, విద్యకు చట్టాన్ని తెచ్చింది. ఈవెన్ ఇక్కడ అందరూ కూడా దేశంలో డబ్బులు లేక పేద ప్రజలు ఇళ్లలోనే హాస్పిటల్ పోలేక పరిస్థితి ఉంటే 108ని తీసుకొచ్చింది కూడా మరి కాంగ్రెస్ పార్టీ. మరి హాస్పిటల్స్ కట్టింది, మరి చాలా రకాలైనటువంటి పథకాలను, రేషన్ కార్డులు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, దున్నుకోవడానికి భూములు ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయ్యా బాగా తిరుగుతున్నాం అక్కడికి ఇక్కడికి, బీజేపీ జై శ్రీరామ్ అనుకుంటాం. నీకన్నా ఎక్కువ మేం మొక్కుతున్నాం జై శ్రీరాముని, మా దేవుడు జై శ్రీరామ్, మేము అంటున్నాం జై శ్రీరామ్ అని. నువ్వు ఒంటరిగా ఉన్నవని జై శ్రీరామ్ అంటున్నాం. మేము సీతారాముల కళ్యాణం అంటున్నాం, సీతారాముడు అని పిలుచుకుంటున్నాం. మాకు జోడీలు ఉన్నాయి, నీకు జోడీ లేదని విడదీస్తావు. ప్రజలందరూ గుర్తిస్తున్నారు, అలా విడదీస్తే మంచిగా ఉండదు. మేమందరం కూడా ఇక్కడ విడదీసి అట్లా లేము, మేము అట్లా ఒక్కడే ఉన్నాడని విడదీసి పలుకుతున్నాడు. శ్రీరామ్ కాదు, జై శ్రీరామ్ సీతారాములు అని మనం చెప్పుకున్నటువంటి దేవుణ్ణి ఈరోజు దేవుడు ఎక్కడ ఉండాలి?
గుండెల్లో ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండాలి? గుళ్ళే ఉండాలి. ఓట్ల కొరకు అక్షంతలు ఇస్తూ రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాడు శ్రీరాముణ్ణి. గదేనా పద్ధతి? గా పద్ధతేనా? దేవుణ్ణి ఎక్కడ పవిత్రంగా చూసుకుంటాం మనం? కనీసం కాళ్ళు కడగకుండా చెప్పులు వేసుకున్నా కానీ అయ్యో నేను చెప్పులు వేసుకున్నా ఇంతసేపు ఎట్లా కాళ్ళు కడగకపోతే అని మనం కాళ్ళు కడుక్కొని అన్నం తింటే కూడా గుళ్ళకు పోవడానికి ఎంతో పోవాలనో వద్దా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈరోజు రోడ్డు మీదకి తీసుకొని ఓట్లాడుకుంటున్నామంటే నీ బతుకు ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి ఆలోచించుకో నీ బతుకేంటిదో. మేమందరం నిజాయితీ పరులం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిజాయితీకి మారు పేరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశంలో అభివృద్ధి చేసేటువంటి పార్టీ. కాంగ్రెస్ మాట అంటే తప్పనే తప్పదు. ఈ దేశాన్ని అభివృద్ధి చేసినాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా నా భారతదేశ బిడ్డలు ఈవెన్ జైనాథ్ బిడ్డలు కూడా అన్నలు అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. నేను తప్పకుండా తరిమి కొడతారు. నీకేం తెలుసు? సంస్కృతి తెలుసా? నీకు సాంప్రదాయం తెలుసా? నీకు ఆచార వ్యవహారాలు తెలుసా అని మేము అడుగుతున్నాం. ఈరోజు గోడం నాగేష్ గారు బీజేపీ కంట వేసుకొని జై శ్రీరామ్ అనుకుంటా తిరుగుతున్నావు. అయ్యా నీకేమన్నా తెలుసా? ఇన్ని రోజులు ఎప్పుడన్నా జై శ్రీరామ్ అన్నావా? ఈ రోజు నువ్వు బీజేపీలో పోయినావని జై శ్రీరామ్ అంటున్నావు. మొన్నటిదాకా ఎందుకనలే మరి అంటే అవకాశం వస్తే అవి అంటారు కదా, అవకాశం వస్తే అన్ని అందుకొని తినాలి. అట్లా ఉంది ఆయన పరిస్థితి అన్నమాట. అందుకే అన్నలారా ఆయన మేనిఫెస్టో చూపించమందాం. మా గ్రామానికి వచ్చి మన పల్లెకి వచ్చి మన జైనాథ్కి వచ్చి ఓట్లు అడిగితే నీ మేనిఫెస్టో ఏది, ఏం చేసినావు మా అంటే అక్షంతలు ఇచ్చినావు. అంతేనా? అయ్యా మేము అక్షంతలు తయారు చేస్తాం. అందరు పవిత్రంగా తలస్నానాలు చేసి మా అక్కలు అందరు కలిసి అందరు 5 చేతులతోటి అక్షంతలు తయారు చేసేసి మేము అక్షంతలు వేస్తున్నాం. రోజు మొన్న హనుమాన్ జయంతి వస్తే ఆ రోజు కూడా వేసుకున్నాం. మీ శ్రీరామనవమి వస్తే ఆ రోజు కూడా మేము అక్షంతలు వేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు లేని అక్షంతలట ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తున్నాడు అక్షంతలు. మరి ఇన్ని సంవత్సరాలు ఎటు పోయినామని మేము అడుగుతున్నాం. అక్షంతలు కాదయ్యా, మాకు ఏం కావాలంటే అభివృద్ధి కావాలి. ఏం కావాలి? మనకు అభివృద్ధి కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి, ప్రాజెక్టులు కావాలి, పరిశ్రమలు కావాలి. ఆర్మూర్ టు ఆదిలాబాద్ మాకు రైల్వే కావాలి, మాకు విమానాశ్రయం కావాలి, మాకు యూనివర్సిటీలు కావాలి, మాకు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కావాలి. ఇవన్నీ కూడా మాకు కావాలి. మా ప్రాంతం అభివృద్ధి జరగాలి. మేము దేవుళ్ళని మొక్కుతాం. సరే నువ్వు సరే అయ్యా దేవుని మొక్కుమన్నావు, మొక్కుతాం, పర్వాలేదు. ఎక్కడన్నా గుడి అన్న కట్టించినావా? మరి నువ్వు గుడి అన్న కట్టించాలి కదా. నువ్వు మొక్కు అంటే అయిపోయినా గుడి కట్టించాలి కదా. కనీసం ఏదన్నా గుడి అన్న కట్టించిండా? ఏ వాడకన్నా గుడి కట్టించిండా? శ్రీరామునో లేకపోతే ఆంజనేయ స్వామినో ఎవరన్నా ఏదన్నా గుడి కట్టించిండా? మరి నీకు ఆ హక్కే లేదు. మేము మొక్కుతాం తెల్లారితే పొద్దు ఊకితే. నీకేం తెలుసు మొక్కుడు? ఆ విధంగా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి 9 రకాల వస్తువులు, అప్పుడు నూనె, బియ్యము, చక్కెర, పప్పు, చింతపండు, కారం పొడి కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. ఇవన్నీ మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత వెంటనే మరి 6 గ్యారంటీలతోటి ముందుకొచ్చి గడప గడపకు గ్యారంటీలను తీసుకెళ్తుంది. మొన్న చెప్తున్నాడు గోడం నాగేష్. ఏమని చెప్తున్నాడంటే ఆ గోడం నాగేష్ దాదా, ఇగో ఇచ్చిన మాట తప్పుతుంది కాంగ్రెస్ పార్టీ, రైతులకు రుణమాఫీ చేస్తా అని చేస్తలేదు అని అన్నది. నీకేం తెలుసు? 2000 లోట్లను దొంగ లోట్లను అవి మాపి అవి చేంజ్ చేపించి పెద్ద లోట్ల రద్దు చేపించి ఇంటింటికి ప్రతి ఒక్కరికి జీరో అకౌంట్ తీయండి, అందులో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి 15 లక్షల రూపాయలట. ఏమన్నా ఎవరికన్నా వేసిండ్రా? ఈ అక్కకన్నా వచ్చినాయా? 15 కొత్తలు కాదు కానీ 5 పైసల బిల్ల రాలేదు. గన్ని అబద్ధాలు ఆడతారా? ఎవరన్నా గన్ని అబద్ధాలు ఆడతారా? ఇక చూడు మరి బీఆర్ఎస్ కూడా రుణమాఫీ చేస్తానది చేసిందా? చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానది ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇస్తానది ఇచ్చిందా? దళితులకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానది ఇచ్చిందా? మరి మీలాగా మా ప్రభుత్వానికి అబద్ధాలు మాటలు రావు. మా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడి బతకని అవసరం లేదు. దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ లెక్కెంత, మీ బతికెంత అనేసి ప్రశ్నిస్తున్నాం. మేము ఆ విధంగా మేము పనిచేస్తున్నాం. మొన్ననే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేస్తా అని దేవునిపై దేవుని సాక్షిగాని ఒట్టు పెట్టుకున్నాడు. ఎందుకు ఆగస్టు 15 లోపు మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎందుకంటే అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, ఈరోజు బీఆర్ఎస్
బీఆర్ఎస్ మనకు కొట్లాడుతుంటే సోనియా గాంధీకి తెలుసు ఆ కడుపు కోత ఏందో, ఒక తల్లికి తెలుసు బిడ్డల పరిస్థితి ఏందో, ఆకలి బాధ ఏందో. అట్లని నిజంగానే మనం మరి దేశం ఏర్పడేటప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. నిధులు నియామకాల్లో, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో, మరి యూనివర్సిటీలలో కూడా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కొట్లాట నిజమేననేసి తెలంగాణని ఇస్తే మనం తెలంగాణను ఆంధ్ర నుంచి ఏర్పడేటప్పుడు మిగులు వాటితో ఏర్పడితే మరి కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు మొత్తం ఉన్నదంత దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తం ఊడ్చుకొని మంచి దగ్గర పెట్టుకొని ఇస్తే అప్పుల పాలు చేసుకున్నాం. బంగారు తెలంగాణ పోయి బతుకులేని తెలంగాణ చేసిండు. వాళ్ళు కానీ లేనోళ్ళు కానీ వాళ్ళందరూ మా వాళ్ళు, మా కోటేసి గెలిపించిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోకపోతే మేము ఎక్కడికి పోతాం చెప్పండి? మా కొరకు వాళ్ళు ఓటేసి గెలిపిస్తే రేపు వాళ్ళ పనులు చేయకపోతే రేపు మమ్మల్ని తరిమి కొడతారా లేదా? అదే విధంగా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేమందరం పాటుపడతామనేసి హామీ ఇస్తూ మరి రాబోయే మే 13 నాడు మీరందరూ కూడా బూత్ వైజ్గా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఘన మెజార్టీ, ఇంకో హిస్టరీ మన ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో హిస్టరీ ఉండాలి, చరిత్ర ఉండాలి. ఈ 2 లక్షల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తే రేవంత్ అన్నగారు కూడా మరి తనకి కూడా ఈ ప్రాంతం మీద ఎంతో ప్రేమ కాబట్టి నిధుల నియామకాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క అవకాశం ఈ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అనేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందరూ బాగా పనిచేస్తారనేసి, కష్టపడతారనేసి కోరుకుంటున్నా మీ అందరినీ. మరోసారి మళ్ళీ నేను రాకపోవచ్చు, రాకున్నా కానీ మా అక్క, నేనే ఎంపీని, నేనే ఎమ్మెల్యేని, నేనే రేవంత్ అన్నని, నేనే రాహుల్ గాంధీని అనేసి మన గ్రామాల్లో చెప్పండి. తప్పకుండా ఇక్కడ అన్న, నేను, సీతక్క, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం ఉంటాం. వాళ్ళ దగ్గరికి మేము తీసుకుపోతాం, మేము నిధులు తీసుకొస్తాం, నీళ్లు తీసుకొస్తామని మీరే హామీ ఇచ్చి ఓట్లు వేపిస్తారనేసి మరొకసారి మీకు దండాలు చేస్తూ